హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మార్నింగ్ గ్లోరీ ప్లాంట్ మా కాలనీ వాళ్ళు ఒకరు నాకు ఇచ్చారనమాట. అది వాళ్ళు ఇచ్చినప్పుడు జస్ట్ ఒక 5 ఇంచెస్ అంతానే ఉండే. అయితే దాన్ని టేక్ కేర్ చేస్తే అది ఇంత బాగా పెరిగిందనమాట. అయితే అప్పటి నుంచి నాకు ఈ కలరు, ఫ్లవర్ సైజు చాలా బాగా అనిపించింది. అందుకనే ఆ ఫ్లవర్ సీడ్స్ నేను ఎట్లయినా కలెక్ట్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అనమాట. అప్పటి నుంచి ఎప్పుడు సీడ్స్ వస్తాయి కదా అని కానీ ఎదురు చూస్తూ ఉన్నా. ఎప్పుడు కలెక్ట్ చేద్దాం అనుకున్నా కానీ రాలిపోతాయి. అయితే ఒకసారి ఒక సీడ్ కనిపించింది, వెంటనే దాన్ని కలెక్ట్ చేసుకున్నాను. అయితే మీకు కూడా చూపించాలని చూపిస్తున్నాను. అయితే ఇది మంచిగా డ్రై అయిపోవాలి చెట్టు పైనే. ఏ ప్లాంట్ సీడ్ కలెక్ట్ చేయాలన్నా కానీ ఇదే పద్ధతి అండి. చెట్టు పైనే ఆ విత్తనాన్ని డ్రై కానివ్వాలి. మంచిగా డ్రై అయిపోతేనే మనకి మెచ్యూర్డ్ విత్తనం దొరుకుతుంది మనకి. చూడండి, ఈ బంతి నారు కూడా చూడండి, అది ఎంత డార్క్ ఉంది లోపల. ఫ్లవర్ కూడా డ్రై అయిపోవాలి మంచిగా. అప్పుడే డ్రై అయిన ఫ్లవర్నే మనము కలెక్ట్ చేసి పెట్టుకుంటే దాన్ని స్ప్రౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే రాదనమాట, మొలకెత్తదు. అట్లాగే మార్నింగ్ గ్లోరీ కూడా ఆ సీడ్ మనం బాగా చెట్టు మీద డ్రై కానిస్తే అట్లా విత్తనం డార్క్గా నల్లగా మంచిగా వస్తుందన్నమాట, మెచ్యూర్డ్ ఫుల్. చూడండి, ఇట్లా బంతినారు కూడా వేసినాను అనమాట. ఆ సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకొని బంతినారు కూడా వేసినాను. అసలు ఈ పాటికి ఎప్పుడో వేయాల్సింది, నేను మర్చిపోయినాను. అయితే ఇప్పుడు వేసినాను అనమాట. నాటు వెరైటీ కాబట్టి నేను వేసినాను అనమాట, లేట్ అయినా పర్వాలేదని. ఇంకా నేను నీళ్ళు పోయలేదండి, ఎందుకంటే వర్షం వచ్చేటట్టు ఉందన్నమాట. అందుకనే ఆల్రెడీ మట్టి తడిగానే ఉంది. విత్తనం ఎంత వేసి అట్లనే పెట్టాను. చూడండి, రాత్రికి బాగా వర్షం వచ్చిందనమాట. ఇంకా ఇది చాలు ఈ నీళ్ళు ఇవ్వడానికి. ఇంకా మొలకెత్తినాక చూపిస్తాను. ఇది చూడండి, ఫ్లవర్ ఎంత బాగుందో, బ్రైట్గా. ఇది తెల్లపుంటి కూర ఫ్లవర్ అంట. ఇది కూడా అంతే అండి, నేను విత్తనం వేసే పెంచినాను. ఒక దగ్గర నేను విత్తనాలు కలెక్ట్ చేసుకున్నా, ఆ విత్తనమే మళ్ళీ పోనీయలేదు. నేను ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట. అది వేస్తూ ఉంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట పువ్వులు. ఈ ఆకు కూడా మనం వండుకోవచ్చు అంట. ఈ చెట్టు విత్తనాలు కూడా కలెక్ట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను.